వేదన ఉండాలి, మీ ప్రార్థనలో దుఃఖం ఉండాలి, మీ ప్రార్థనలో మీరు నలగగొట్టబడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. ఎవరైతే హృదయాన్ని విరగొట్టుకుని, నలగొట్టుకుని, పగలగొట్టుకుని ఆయన పాదముల మీద పడతారో అలాంటి వారి విషయములు దేవుడు ఏ విషయంలో కూడా అలక్ష్యము చేయడు. అలాంటి వారి యొక్క కార్యాలను చేయటానికి దేవుడు ఎంతైనా శ్రద్ధ చూపెడతాడు. మీకు తెలుసు, ఒక స్త్రీ యేసుక్రీస్తు వారు సీమోను అన్నటువంటి ఒక ఆయన ఇంటికి భోజనానికి ఆయన ఆహ్వానించబడ్డారు. ఆయన విందుకు కూర్చున్నారు. కూర్చున్నటువంటి ఆ సమయంలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీళ్లు కాలుస్తూ ఆయన పాదాలని కడిగింది. తల వెంట్రుకలతో తన యొక్క ఆయన పాదాలను తుడిచింది. పెదవులతో పాదములకు ముద్దు పెట్టింది. ఆమె తీసుకొచ్చినటువంటి విలువైన అత్తరు ఆయన పాదములకు పోసేసింది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆమె ఎవరనగా పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆమె ఏడవడం మొదలు పెట్టిందండి. యేసు ప్రభు ఏమని అన్నారంటే ఏమీ అనలేదు. యేసు ప్రభు ఏమని మాట్లాడిందా? మాట్లాడలేదు. ఆమె దేవుని మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకు ఏడుస్తుంది అంటే, యేసు ప్రభు యొక్క పాదం దగ్గరకు వచ్చి ఆ పాదం దగ్గర కూర్చున్నప్పుడు ఆమెకు యేసు ప్రభు యొక్క పాదాలలో ఆమెకు ఏమి కనిపిస్తుందంటే తన జీవిత చరిత్ర కనబడతా ఉంది. ఏం కనిపిస్తుంది చెప్పండి? తన జీవిత చరిత్ర అంటే తాను ఎంత తప్పిపోయిందో, ఎంత తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉందో అదంతా కనబడుతుంది. ఒక సినిమా అంటే ఒక స్క్రీన్ తెర మీద కనబడుతున్నట్లుగా ఆమె జీవితం అంతా యేసయ్య యొక్క పాదాల్లో కనబడుతుంది. ఆయన యొక్క ముఖ రూపంలో కనబడుతుంది. ఆయన యొక్క వెలుగులో యేసు ప్రభు నుంచి వాక్యం సెలవిస్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నా. చెప్పండి, ఏమన్నారు ఆయన? నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. యేసు ప్రభువు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే లోకము ఏమై ఉన్నదని అర్థం చేసుకోవాలి మనం. చీకటిగా ఉంది అంటే చీకటి లోకానికి నేనే వెలుగు కాబట్టి నా వెలుగు దగ్గరికి ఎవరైనా వస్తే కనుక వారి యొక్క జీవితం అంతా పట్టబయలైపోద్ది.